V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఆంధ్ర యూనివర్సిటీలోనే పూర్వ విద్యార్థుల కలయిక. ప్రిన్సిపల్ ఉమెన్స్ కాలేజ్ ఆర్ పద్మశ్రీ గారికి, ముఖ్య అతిథులుగా పూర్వ విద్యార్థులైనటువంటి అంచనా వ్యయంతో చేపట్టిన 3వ అంతస్తు నిర్మాణంలో పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. ఈ పూర్వ విద్యార్థుల సంఘాన్ని ప్రారంభించే బలమైన పునాదులు వేసి మూల స్తంభాలుగా నిలిచిన శ్రీ బ్రాహ్మణ. Of course, when I joined on 1st March, we were supposed to do the Andhra University Centenary Curtain Raiser on 26th of April 2025. So within that short span, we could initiate and ready. So before I move on to summarize and apprise this large gathering of eminent alumni, so I take this opportunity to thank the alumni organizations. And since today's event is Andhra University College of Engineering Alumni Association, on behalf of the university, we would like to thank the Andhra University College of Engineering Association for their excellent support to the university in the growth and development at this very juncture of centenary. So they have summarized their recent contributions, in particular the hostel which is in place and then the floor which is coming up and the parking. So on behalf of the university, we would like to show our gratitude. A big round of applause to them. And the third one is outreach. So the Andhra University Centenary Vision document lists various activities under these 3 verticals. So under academic excellence, we have enlisted large number of academic activities, starting from faculty development, capacity building programs, then workshops, international level cluster activities, and most importantly various outreach activities. Both comes under academic as well as outreach. Draft vision for the coming years. Of course, we are in the process of expanding that. So, 1 minute. One more. విశ్వనాథరావు, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అలమనీ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ అసోసియేషన్ 2014లో స్థాపించబడింది. తర్వాత దీన్ని ఫర్దర్గా అభివృద్ధి చేసుకుంటూ మేము ఇప్పుడు ఒక 4.5 కోట్లతో హాస్టల్ బిల్డింగ్ కట్టించి యూనివర్సిటీకి అప్పగించడం. 3rd ఫ్లోర్ కూడా ఒకటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉంది. రకరకాల కార్ పార్కింగ్, స్కూటర్ పార్కింగ్ షెడ్ కూడా 10 లక్షల వ్యయంతో కట్టించాము. ఫ్యూచర్లో భవిష్యత్తులో కూడా ఈ కార్యాచరణలని మేము ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నాము. కాకపోతే ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ ఉమెన్స్ కాలేజీ ఇంజనీరింగ్ వాళ్ళతో కలిపి 20 మంది టాపర్స్కి వాళ్ళకి పారితోషికం 5,000 చొప్పున మా అసోసియేషన్ తరఫున కాకుండా మేము సొంతంగా మా కమిటీ మేము అందరం ఇండివిజువల్గా స్పాన్సర్ చేసి వాళ్ళ తల్లిదండ్రుల సంవత్సరంలో ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులని ఆ విద్యార్థులతో సత్కారం చేయించాం. ఈరోజు గెస్టులుగా యాక్చువల్గా దీనికి ముఖ్య అతిథిగా కె మధుమూర్తి, స్టేట్ కౌన్సిల్ చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ రావాలి. వారు అనుకున్న అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. మన వైస్ ఛాన్సలర్ అయినటువంటి ప్రొఫెసర్ జిపి రాజశేఖర్ గారు, రెక్టార్ పి కింగ్ గారు, ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ గారు యూనివర్సిటీ తరఫున అతిథులుగా హాజరయ్యారు. మా పూర్వ విద్యార్థుల సంఘం నుంచి
ఉమేష్ అని కోనపరెడ్డి ఉమేష్ ల్యాన్సమ్ గ్రూపు రాడిసన్ బ్లూ హోటల్ ఎంటర్ప్రెన్యూర్ ఐఆర్ఎస్ రిటైర్డ్ ఐఆర్ఎస్ వారు కూడా హాజరయ్యి మా అలుమిని అసోసియేషన్కి వారు దగ్గర ఒక 6 లక్షల వరకు డొనేషన్ ఇస్తామని వాగ్దానం చేశారు. అలాగే ప్రతి సంవత్సరం ఆయన టాపర్స్కి ఒక 25,000 ఐదుగురు విద్యార్థులకి 5,000 చొప్పున 25,000 ప్రతి సంవత్సరం ఇస్తానని కూడా వాగ్దానం చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ.